కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోతాడో మీకు తెలుసా? కుంభకర్ణుడు పుట్టినప్పటి నుండి ఆకలితో మనుషులని, రాక్షసుల్ని, జంతువులని తినేవాడు. అలా గంటకి కొన్ని లక్షల ప్రాణాలను తినేవాడు. ఇతన్ని చూసి ప్రజలందరూ భయభ్రాంతులతో ఇంద్రుణ్ణి ప్రార్థించారు. వెంటనే ఇంద్రుడు కుంభకర్ణుడి దగ్గరికి వెళ్లి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? కనీసం కొన్ని గంటలైనా ఈ ప్రపంచంలోని ప్రాణకోటిని బ్రతకనివ్వవా అని అరుస్తారు. కుంభకర్ణుడు పట్టలేని ఆగ్రహంతో పైకి ఎగిరి, నేను తింటుంటే నువ్వెవరు నన్ను ఆపడానికి అని ఇంద్రుడి ఐరావతాన్ని ఒక్క తోపు తోసి దానికి ఉన్న దంతాన్ని విరిచేసి ఆ దంతంతో ఇంద్రుణ్ణి కొడతాడు. ఆ దెబ్బకి ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పడంతో బ్రహ్మ కుంభకర్ణుణ్ణి పిలిచి, నువ్వు ఇలా తినడం సరైనది కాదు కుంభకర్ణ అని అనడంతో బ్రహ్మని కుంభకర్ణుడు వ్యతిరేకిస్తాడు. ఇక చేసేదేమీ లేక బ్రహ్మ ఆగ్రహంతో, నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో అని